డబ్బుంటే ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. ఆఫ్టర్ ఆల్ మిమ్మల్ని కొనటం పెద్ద విశేషమా? తీసుకోండి. నేనిస్తానన్న దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ సత్య. సారీ గాయత్రి గారు, కంగ్రాచులేషన్స్. మేడం ఏంటి మేడం మీరు కూడా? అసలు లాస్ట్ మినిట్ వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కానీ చివర్లో మీరు చేసిన మ్యాజిక్ మామూలు మ్యాజిక్ కాదు మేడం. మీరు చేసిన మ్యాజిక్ తో పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడమే కాకుండా శాశ్వతంగా గాయత్రిని అని అందరూ నమ్మేలా చేశారు. మీరు గ్రేట్ మేడం. గాయత్రిగా నువ్వు ఆ ఇంట్లో స్థిరపడ్డమే మన టార్గెట్ కాదు సత్య. అంతకు మించిన టార్గెట్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిని అందుకోవడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. మన చివరి మెట్టేంటో తెలుసా? ఆ దేవకి పతనం. అది మన చివరి టార్గెట్. దానికోసమే మనం పనిచెయ్యాలి. ఎప్పుడు నేను ఉన్న ఈ పొజిషన్ కి కారణమే మీరు మేడం. మీరు చేసిన ఈ పనితో నేను గాయత్రిని కాదు అని ఆ భగవంతుడే వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అలాంటి పొజిషన్ ఇచ్చిన మీకు నేను ఎప్పటికీ రుణపడుంటాను. జస్ట్ మీకు ఏం కావాలో ఆర్డర్ వేయండి చాలు, మరుక్షణమే జరిగి తీరుతుంది. చివరి వరకు దీన్ని ఇలాగే కాపాడుకుంటావనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వేం చేయాలో, ఎలా చేయాలో ప్రతిదీ నేను నీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. యాహూ! ఇప్పటి నుండి నేనే ఈ ఇంటికి మహారాణిని. అందరూ నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. నేను అడిగింది వస్తుంది, నాకు నచ్చనిది వెళ్తుంది. అంతా నా ఇష్టం. ఇన్నాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగింది. సరైన టైంకి డాక్టర్ నేనిచ్చిన డబ్బుకి లొంగిపోయాడు కాబట్టి అనుకున్నది సాధించగలిగాను. రా సత్య, రా, త్వరగా రా. సాధించాం సత్య, మనం సాధించాం. ఎన్నో ఏళ్లుగా దేవకి పతనాన్ని చూడాలనుకుంటున్న నాకు మొదటి విజయం లభించింది. అసలు అక్కడేం జరిగిందో చెప్పు. ఆ దేవకిని ఎలా పిచ్చిదాన్ని చేసావో తెలుసుకోవాలనుంది. మేడం, మీరు రాత్రి డాక్టర్ ఒప్పుకోవడం లేదు అనగానే నాకు చాలా భయం వేసింది. ఉదయాన్నే వెళ్ళిపోదామని రెడీ కూడా అయిపోయాను. ఆ డాక్టర్ వచ్చి ఫస్ట్ ఆ రాధ వారసురాలు అనేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. కానీ ఆ తర్వాత మీరు చేసిన మ్యాజిక్ వల్ల స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఈ అమ్మాయితో డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు. అవును మేడం. కానీ ఇందులో గాయత్రి డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుంది. తన పేరు గాయత్రి కాదు డాక్టర్, దాని పేరు రాధ. సారీ మేడం, నన్ను క్షమించండి. నేను ఈ అమ్మాయి పేరు గాయత్రి అనుకున్నాను. దేవకి మేడం డిఎన్ఏతో ఈ అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది. రాధ అనే అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు.
చూడు, ఇక ఈ ఇంటికి ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఆ క్షణం పాపం ఆ రాధ మొహం చూడాలి మేడం. ఇంత విలనైన నాకే ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించింది. కన్న తల్లి చేత కనికరం లేకుండా కన్న కూతుర్నే బయటకి గెట్టించేశారు. అది మేడం మీరంటే. ఇంతటితోనే అయిపోలేదు సత్య, అసలు కథ ఇప్పుడే మొదలైంది. పద, దిగు. ఏంటి రాధా, భ్రమరాంబ ఇంటికి తీసుకొచ్చావు? ఇదంతా జరగటానికి కారణం ఖచ్చితంగా ఆ భ్రమరాంబని. ఆ భ్రమరాంబని అమ్మ మీద కోపంతో సత్యని ఇంటికి పంపించి నాటకం ఆడుతోంది. ఇప్పుడు కూడా డాక్టర్ని ఈ భ్రమరాంబ భయపెట్టో లేదంటే డబ్బులిచ్చో ఆ పని చేయించుంటుంది. ఈ రోజు నా చేతిలో ఆ భ్రమరాంబ అయిపోతుంది. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో సెటిల్ అవ్వడం మాత్రమే మన టార్గెట్ కాదు. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో ఉంటూ ఆ దేవకి కుటుంబాన్ని, వాళ్ల పరువు మర్యాదల్ని రోడ్డు మీదకి ఈడ్చేయడానికి నువ్వు నాకు ఆయుధంగా పనిచేయాలి. ఆ దేవకి నడి రోడ్డు మీద దిక్కుతోచక నిలబడి బోరున ఏడుస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ దేవకిని చూసి ఆనందించి పలకరించాలి. నా వల్లే నీకీ గతి పట్టిందని నా విజయ గర్వం చూపించాలి. తప్పకుండా మేడం. ఎక్కడో అనాథగా అనామకురాలుగా ఉండాల్సిన నేను ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చానంటే దానికి కారణం మీరు. మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం మేడం. ఇక నుండి నన్ను ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. మీ మాట నాకు శాసనం. మీకోసం వాళ్ళని రోడ్డు మీదకి తేవడం కాదు మేడం, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాను. సత్య, రాధా, రాధా, రాధా ఆగు. రాధా, 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 కూసవే, ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తావా? రాధా, చావే. చెప్పేస్తావా ఏంటి? ఏ రాధా, ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అన్నీ అర్థమవుతున్నాయి. ఇంత పెద్ద కుట్ర చేసి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను.